వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. నిత్యానంద అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న ఆధ్యాత్మికవేత్త ఆయన ఈ దేశంలో తనని అరెస్ట్ చేయటం ఖాయమని తెలియంగానే దేశాన్ని వదిలేసే పారిపోయారు. అయితే వీసాలు పాస్పోర్ట్లు లేకుండా అంత ఈజీగా పారిపోవచ్చా అని ఆయన నిరూపించారు. అంతేనా? ఏ దేశంలోనూ లేకుండా స్వయంగా ఆయనే ఓ దేశాన్నే ఏర్పాటు చేసుకున్నారు. దానికి కైలాస్ దేశం అని పేరు కూడా పెట్టారు. అంతేనా? ఆ దేశానికి రిజర్వ్ బ్యాంకును, కరెన్సీని కూడా ప్రకటించారు. ఇలా ఎవరు పడితే వాళ్ళు సొంతంగా దేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చా అని అప్పటి నుంచి చాలామంది సందేహంతో ఉన్నారు. చేసుకోవచ్చు అని నిత్యానంద నిరూపించారు. అయితే దేశం అనగానే ముందుగా మీకు కొంచెం భూమి ఉండాలి. లక్షల కోట్ల ఎకరాలు కాకపోయినా 1 ఎకరం ఉన్నా సరే దేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కాకపోతే అది ప్రపంచంలో ఏ దేశం అధీనంలో లేని భూమి అయి ఉండాలి. అక్కడ మీ జెండాను పాతి ఇది నా దేశం అని చెప్పుకోవచ్చు. అంటార్కిటికాలో ఇలా ఎవరి అధీనంలో లేని ప్రాంతం చాలానే ఉంది. కాబట్టి అక్కడ జెండా పాతేసి దేశాన్నే ఏర్పాటు చేసుకోవచ్చు. డబ్బు బాగా ఉంటే ఏదైనా దేశం నుంచి ద్వీపాన్ని కొనుక్కోవచ్చు. ఆ ద్వీపాన్నే మనం దేశంగా ప్రకటించవచ్చు. కానీ అందుకు ఆ దేశం అంగీకరించాలి. 1933లో ప్రపంచ దేశాలన్నీ చేసిన ఓ తీర్మానం ప్రకారం ఒక దేశానికి ఈ లక్షణాలు ఉండాలి. శాశ్వతంగా నివసించే జనాభా, స్పష్టమైన సరిహద్దులు ఉండాలని రూల్స్ పెట్టారు. దానికి పేరుండాలి. జాతీయ జెండా లేదా జాతీయ చిహ్నం, భాష ఇలాంటివి చాలానే ఉంటాయి. ఆ తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది పరిపాలనా వ్యవస్థ. దానికి తగ్గట్లుగా రాజ్యాంగం రాసుకోవాలి. శాస్త్ర వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థను, న్యాయ వ్యవస్థ, చట్టాలు, విధి విధానాలు ఇలా అనేక వ్యవస్థలను, చట్టాలను రూపొందించాలి. ఆ దేశానికంటూ స్పెషల్గా ఒక కరెన్సీ ఏర్పాటు చేయాలి. ఆర్థిక వ్యవహారాలు, కరెన్సీ చలామణిని నియంత్రించేందుకే రిజర్వ్ బ్యాంక్ వంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాలి. ఇవన్నీ నిత్యానంద చేశారు. మాది స్వతంత్ర దేశం అంటూ ప్రకటించుకున్న భూభాగాలను కొన్ని దేశాలు గుర్తిస్తుంటాయి, మరికొన్ని గుర్తించవు. అది ఆయా దేశాల ఇష్టం. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ కూటముల్లో ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే నిత్యానంద ఏర్పాటు చేసుకునే దేశం ఎక్కడుందో ఎవరికీ తెలీదు. ఈయన ఈక్వెడార్కు సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేశారని ఇప్పటికీ చెప్తున్నారు. కానీ ఇంతవరకు అక్కడికి వెళ్ళిన వారే లేరు. కానీ నిత్యానంద మాత్రం సోషల్ మీడియాలో అన్ని అప్డేట్లు ఇస్తుంటారు. అయితే వాటిలో తన దేశం ఎక్కడుందో హింట్ మాత్రం ఇవ్వరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.